వేరొస్తుందంటే ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు వచ్చి తెల్లారుజాము నుంచి నిద్రలు పోకుండా వచ్చి రాజకీయ నాయకులు వచ్చి తిరిగేవాళ్ళు. ఈసారి ఒకళ్ళు వచ్చి కూడా అసలు ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు లేరు. రెండో రోజు కూడా రాలేదు ఎవరికి. అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఏం చెప్పలేదా మీకు? ఇప్పుడు వచ్చి ఎవరు ఏం చెప్పలేదండి. తర్వాత ఎప్పటికి నిన్నటాల నుంచే కొద్దిగా వచ్చి అవుపడుతున్నారు. ఈ రోజు వచ్చి కూరగాయలు ఇవ్వటం ఇవి చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎవరూ రాలేదు. వేరే వాళ్ళు వచ్చి నిన్న ఎవరు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా వచ్చి ప్యాకెట్లు ఇచ్చారు. ఇవాళేమో కొద్దిగా భోజనాలు ఇచ్చిపోయారు బట్టల షాప్ వాళ్ళు పొద్దున్నే. ఇవాళ వచ్చి కూరగాయలు ఇటీయంగా చూసినాం వాళ్ళం కూడా. ఇప్పుడు వచ్చి వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఇగో ఇక్కడ నుంచి ఆ రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళే వరకే ఆడ కూడా కమ్ముకొని వచ్చేసింది. ఇక్కడ ఈ లోతుకల్లు వచ్చింది, స్కూల్ దగ్గరకు వచ్చినాయి. అప్పుడు ఖమ్మం వెళ్ళిపోయినాం తాళాలు వేసుకొని. బడికి వెళ్ళి బడికాడ ఆగినాం. ఇక నుంచి నైట్ అవుతుంది 3-4 అవుతుంది. అప్పటి నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో ఇక చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాం. అట్లా జరిగిందండి. అంటే మీరు తినడానికి భోజనం కానీ అట్లాంటివి? భోజనం ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము. తినేవాళ్ళు స్కూల్లో పెట్టారు, స్కూల్లో పెడుతున్నారు. ఇక మేము ఆ రోజు అయితే ఇక అందలేదండి. ఆ రోజు ఖమ్మం వెళ్ళిపోయి ఖమ్మంలోనే తిన్నాం, ఖమ్మంలోనే ఉన్నాం. ఇక బాగా ఇబ్బంది పడ్డాం. రాలేదు సార్, ఈడ ఎవరు రాలేదు. మొత్తం గట్టకపోయినాయి, సిలిండర్ కూడా పోయినాయి సార్. ఏం లేవు అసలు, వండుకోవటానికి కూడా లేదు సార్. అసలు ఇట్లా వచ్చి వరదలు వస్తున్నాయి అని ఇంటికి వచ్చి కూడా చూడలేదు సార్. నాకు ముగ్గురు పిల్లలు, మా వారు లేరు. పిల్లలకేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ పంపించేసినట్టు సార్. ఇట్లా వేస్తున్నాం, స్కూల్లో పెడుతుంటే తిన్నాం. వాటికి 3 రోజుల నుంచి బయటనే ఉంటున్నాం సార్. ఖమ్మంలో మున్నేరు వాగు ముంచెత్తడంతో ఇక్కడ ఉన్న చాలా కాలనీలు, బస్తీలు కూడా నీట మునిగాయి. అయితే మనం ఇక్కడ అగ్రహారంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లల పుస్తకాలు, వీళ్ళకు విలువైన డాక్యుమెంట్లు కూడా పూర్తిగా బురదలోనే మునిగిపోయి మొత్తం డాక్యుమెంట్లు మొత్తం ఇక్కడ ఇంటి డాక్యుమెంట్లు కూడా మొత్తం బురదలో మునిగిపోయి పూర్తిగా బురదమయం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ విజువల్తో చూసుకోవచ్చు. మొత్తం ఇది ఇంటి డాక్యుమెంట్లు ఇవన్నీ. ఇవి ఎక్కడ ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా ఈ రిజిస్ట్రేషన్ చాలా కంపల్సరీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు ఖరాబ్ అవడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం వాళ్ళు గత జూన్లో స్కూల్ స్టార్ట్ కావడంతో పిల్లలు చాలా కష్టపడి హోంవర్క్ చేసుకున్నారు. వాళ్ళు చదువుకునే బుక్స్ కూడా మొత్తం ఇక్కడ బురదలో కూరుకుపోయి మొత్తం పుస్తకాలు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనతో ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో అడిగి. బాబు, నీ పేరేంటి? ఏ క్లాస్? నీ పుస్తకాలు ఏమైనాయి నీ మొత్తం? కొట్టుకుపోయిందా? మళ్ళీ నువ్వు స్కూల్కి పోవాలంటే ఎట్లా? ముందుకురా. నీ స్కూల్ బ్యాగ్ ఎక్కడ ఉంది? స్కూల్ బ్యాగ్ కొట్టకపోయినాయి నీళ్ళల్లో. నీ పేరేంటి? ధనుష్. నీ స్కూల్ బ్యాగ్ ఏమైంది? నా స్కూల్ బ్యాగ్ అయింది, అది తడిసిపోయినాయి. చెప్పు. సన్ సైడ్ మీద వేసిన బుక్స్ తడిసిపోయినాయి. మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లా? బుక్స్ కావాలి కదా. మా టీచర్ అడిగి మా అమ్మ తెప్పించింది. హోంవర్క్లు ఉన్నాయా దాంట్లో? నువ్వు చేసుకున్న హోంవర్క్స్ ఉన్నాయా? లేవు. చెప్పండమ్మా, ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి మొత్తం బురదమయం అయిపోయినాయి. ఇప్పుడు వీటికి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది, మళ్ళీ కొత్త పుస్తకాలు కొనాల్సి వస్తుంది. 3000 దాకా అయినాయి సార్. ఆయన బుక్స్కి, ఈయనకి, బ్యాగులకి అన్నిటికీ 3000-4000 దాటినాయి. నీళ్ళల్లో బియ్యం కానించి అన్నీ కొట్టకపోయినాయి. సరుకులు లేవు, తెప్పించుకునే అన్నీ కొట్టకపోయినాయి. పిల్లగాళ్ళకైతే కప్పుకునే సెద్దర్లు కూడా లేవు. ఎవరైనా పట్టించుకునేటోళ్ళు లేరు మమ్మల్ని. అట్టనే ఆ పిల్లగాళ్ళని వేసుకొని అట్టనే కూర్చున్నాం నైట్ అంతా కూడా. వరద వస్తుందని కూడా చెప్పలే, కట్టు బట్టలతో పిల్లగాళ్ళని ఎత్తుకొని నడుము నీళ్ళతో ఉరికినాం.
ఎవ్వరూ పట్టించుకోలేదు ఇంతవరకు. గ్యాసు లేదు, వండుకునే సామాన్లు లేవు, ఏమీ లేవు. మరి ఈ బెడతన్నం ఇది తీసుకోండి అని కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఎవ్వరు. అంటే పిల్లలకి ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత స్కూల్స్ తీస్తామని ఏమన్నా చెప్పారా మీకు? అసలు ఏం చెప్పలేదు సార్. ఇంకా అంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ ఉన్నాయా, బంద్ ఉన్నాయా? బందే ఉన్నాయి. చెప్పాను మేడానికి ఇట్లా సంగతి అయింది మేడం, బుక్లన్నీ పోయినాయి అంటే నేను రాసిస్తా అప్పుడు కొనాలమ్మ మీరు కంపల్సరీ అని చెప్పారు. అయితే ఇక్కడ పిల్లలకు సంబంధించిన బుక్స్ మొత్తం బురదమయం అయిపోయి పనికి రాకుండా అయిపోవడంతో మేము కొత్త పుస్తకాలు కొనాలి. మేము రోజు కూలీనాలి చేసుకునే వాళ్ళం కాబట్టి మేము మళ్ళీ వేలు పెట్టి పుస్తకాలు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మమ్మల్ని ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఆదుకొని పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.